ఇక్కడ చూడండి ఫుల్ మెజర్‌మెంట్స్ కస్టమర్ దగ్గర నుంచి మెజర్‌మెంట్స్ తీసుకున్నాను. ఆ మెజర్‌మెంట్స్ తోటి నేను ఏ విధంగా డ్రెస్‌ని కట్ చేస్తున్నానని చూపించబోతున్నాను. ఇక్కడ లైనింగ్ వచ్చేసి 38 ఇంచులు ఉందండి. నేను 38 ఇంచులు తీసుకున్నాను. నాకు డ్రెస్‌కి పొడవు కావాల్సింది 44 ఇంచులు అన్నమాట. రిమైనింగ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ లోంచి తీసేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేస్తామన్నమాట. ఇక్కడ మెజర్‌మెంట్స్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 15 ఇంచులు, ఇక్కడ అప్పర్ చెస్ట్ 36 ఇంచులు, నడుము కొలత 32 ఇంచులు, హిప్ లూజ్ 40 ఇంచులు, చంక రౌండ్ 17 ఇంచులు, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ 6.5, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ అన్నమాట. హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్ అనేది ఈ క్లాత్‌లో మిగిలిన క్లాత్‌ని బట్టి నేను కట్ చేసుకోవాలండి. ఓకేనా? అది పక్కన పెట్టేస్తే ఇంక ఇక్కడ చూడండి ఫుల్ షోల్డర్ ఎంతండి 15 ఇంచులు. అందులో సగం వచ్చేసి 7.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నా. నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నాను. 4.5 ఇంచులు వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ పెట్టేసుకున్నాను. ఇది హై నెక్ కొలత కాబట్టి ఈ విధంగా హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్‌గా నెక్ వరకు మార్క్ చేసేసుకున్నాను. ఇంకా ఎంత ఫుల్ షోల్డర్ పెట్టానో అంత చంక డౌన్ మార్క్ చేసేసుకొని 7.5 ఇంచులకైతే ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. 7.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నానా? ఇంకిప్పుడు చూడండి. అప్పర్ చెస్ట్ మనకెంత ఇచ్చారండి 36 ఇంచులు. అందులో నాలుగో భాగం 9 ఇంచులు. ఆ నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేశాను. అప్పుడెంత అయింది 10 ఇంచులు. నాలుగో భాగానికి 1 ఇంచ్ అండి. ఇక్కడ 10 ఇంచులకైతే ఇక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకున్నా. ఓకేనండి. ఇంకిప్పుడు నడుము కొలత ఎంతండి 32 ఇంచులు. 32లో నాలుగో భాగం 8 ఇంచులు. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 8.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పైనుంచి నడుము కొలత ఎంత పెట్టాలి? పైనుంచి ఈ కట్స్‌కి ఎంత మార్క్ చేసుకోవాలని కూడా చెప్తానండి. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. అందులో నాలుగో భాగం 10 ఇంచులు. దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 10.5 ఇంచులకి మార్క్ చేసుకున్నా. ఓకేనండి. ఇంకిప్పుడు ఇక్కడొచ్చేసి అప్పర్ చెస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం. ఎక్కడైతే చంక డౌన్ మార్కింగ్ పెట్టుకున్నామో, అక్కడ నేను అప్పర్ చెస్ట్ కొలతను మార్కింగ్ పెట్టేసుకున్నాను. మనం అప్పర్ చెస్ట్ కొలత అనేది చంక కింద భాగం నుంచే తీసుకుంటామండి. అందుకోసం ఇక్కడొచ్చేసి అప్పర్ చెస్ట్ కొలత మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇంకా నడుము కొలత ఎవరెవరికి ఎంత మార్క్ చేసేసుకోవాలి. చిన్న పిల్లలకైతే 13 ఇంచులండి. ఇక్కడ పెద్దవాళ్ళకి 14 ఇంచులు. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 15 ఇంచులన్నమాట. ఈ కస్టమర్ హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ పైనుంచి నేను 15 ఇంచులు. ఇది హై నెక్ డ్రెస్ అయినా, డీప్ నెక్ డ్రెస్ అయినా ఈ నడుము కొలత, ఈ కట్స్ ఏమి మారవన్నమాట. ఇంకా ఈ అప్పర్ చెస్ట్ కూడా చంక డౌన్ ఎక్కడికుందో అప్పర్ చెస్ట్ అక్కడికి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ పైనుంచి ఈ కట్స్‌కి ఎంత మార్క్ చేసేసుకోవాలంటే చిన్న వాళ్ళకి 18 ఇంచులు, పెద్దవాళ్ళకి 20 ఇంచులు, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 21. ఇంకా కొంచెం మాకు కంఫర్ట్ లేదంటే 22 ఇంచులకు కూడా వెళ్ళిపోవచ్చు. ఈ కస్టమర్ హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 21 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. ఇంకా కొంతమందికొచ్చేసి 22 ఇంచులతో ఆగిపోవచ్చు. ఇంకా అంతకంటే ఈ పైనుంచి కట్స్ అనేది మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కింద వైపున ఎంత లూజ్ పెట్టుకోవాలి ఇక్కడ అనంటేను, ఇక్కడ ఈ హిప్ లూజ్ ఎంతొచ్చిందో దానికి ఒక 1.5 ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోతది. ఎంతొచ్చింది మనకి 10.5. 10.5కి నేను 1.5 ఇంచులు కలిపేస్తే 12 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇంకిప్పుడొచ్చేసి చంక రౌండ్. చంక రౌండ్ దగ్గరకొచ్చేసరికి పైనుంచి 7.5 పెట్టాను. 7.5 పెట్టాను. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ చేపిచ్చేసాను. నాకు కావాల్సింది 17 ఇంచులైతే నాకు 17 ఇంచులో సగం ఎంత 8.5. కాకపోతే నాకు పావు తక్కువ 9 ఇంచులొచ్చిందనమాట. పావు తక్కువ 9 ఇంచులొస్తే ఈ కస్టమర్‌కి చంక లూజ్ అయిపోతది కాబట్టి నేనొచ్చేసి ఈ చంక డౌన్ పైకి మార్క్ చేసేసుకున్నాను. పైకి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే సేమ్ ఇంతకు ముందులాగే 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ చేపిచ్చేసాను. దీనికంటే ఒక మెథడ్ ఉందండి. ఓకేనా? చంక రౌండ్‌ని ఈ విధంగా 1.5 ఇంచు పైకి, కిందకి మార్క్ చేసేస్తే సరిపోద్దా అని కాదు. ఒక మెథడ్ ఉంటది. ఈ మెథడ్ ఏంటనేది తెలియాలంటే మీరు ఫుల్ వీడియో చూడండి. ఓకేనా? ఈ డ్రెస్ కటింగ్ కూడాను ఫుల్ వీడియోలో ఆహ్, ఇంకా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.